హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఏదైనా అకేషన్ అప్పుడు త్వరగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఈ సన్న సేమియాతో తయారు చేసే స్పెషల్ కీర్ని ట్రై చేయండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మనకి రంజాన్ స్పెషల్గా సన్న సేమియా దొరుకుతుంది కదా, నేనైతే దాంతో ఈ కీర్ని ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఈ కీర్ని తయారు చేసుకోవడానికి 10 వరకు బాదం పప్పులను తీసుకొని సన్నగా స్లైసప్ చేసుకోండి. చూడండి, ఇలాగా తురుముకుంటే సరిపోతుంది. వీటి ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. పాయసం తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న బాదం పలుకులు, అలాగే ఒక 15 వరకు కిస్మిస్ కూడా వేసేసి స్లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేపుకోండి. అలా వేపుకున్న వాటిని వేరొక గిన్నెలోకి తీసేసుకొని సైడ్కి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్, మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. పావు చిప్ప అంటే చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకొని తురుము పట్టేదానితో సన్నగా తురుముకోండి. ఇలా సన్నగా తురుముకోవటం వల్ల పాయసంలో ఎండు కొబ్బరి తురుము అనేది అక్కడక్కడ తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇందాక బాండీలో అదే నేతిలో సన్న సేమ్యాన్ని చేత్తో క్రష్ చేసి వేసుకోండి. ఇవి ఆల్రెడీ లైట్గా రోస్ట్ చేసిన సేమ్యానే. వీటినే కొన్ని ప్రాంతాల్లో పేనీలు అని కూడా పిలుస్తారు. ఇలా ఈ సేమ్యాని వేసుకున్న తర్వాత దీనిలో డైరెక్ట్గా కాచి చల్లార పెట్టుకున్న 1/2 లీటర్ పాలని వేసేసేయండి. ఇక్కడ నేను సన్న సేమియా 2 మీడియం సైజువి వేశాను. పాలు అనేవి ఈ సేమియాలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగ్గట్టు 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేయండి. పంచదార మీకు ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ సేమియా కొంచెం ఉడికి మెత్తబడే వరకు మాత్రమే దీనిని ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే మనకి సేమియా ఉడికినట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక వేపి పెట్టుకున్న బాదాం అలాగే కిస్మిస్ పలుకుల్ని పైనుంచి దీని మీద వేసేసుకోండి. మీ దగ్గర ఎండు ఖర్జూరాలు ఉంటే వాటిని కూడా సన్నగా తరిగి ఈ పాయసంలో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. పైనుంచి ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసి ఇంకా ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా లేదా చల్లగా తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పాయసం ఆరిన తర్వాత బాగా చిక్కబడుతుంది కాబట్టి దీన్ని ఉడికించుకునేటప్పుడు మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి నా స్టైల్లో ఈ కీర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.